ఒక్కసారి ఊహించుకుందాం, కురుక్షేత్ర మహాయుద్ధభూమి, చిమ్మ చీకటి, ఎటు చూసినా కేవలం కాలుతున్న కాగడాల వెలుతురు మాత్రమే కనిపిస్తోంది. ఒక భయంకరమైన నిశ్శబ్దం, రేపు జరగబోయే మారణహోమం గురించిన ఆందోళన అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ మహాసంగ్రామం వెనుక ఎవరికీ అంతుచిక్కని, ఊహకందని ఒక పెద్ద లాజిస్టికల్ రహస్యం దాగి ఉంది. అసలు అసాధ్యమనుకునే ఒక పక్కా వ్యూహాన్ని ఈ విశ్లేషణలో మనం విప్పబోతున్నాం. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక అసాధ్యమైన చిక్కుముడి ఉంది. అదేంటంటే, లక్షలాది మంది పోరాడుతున్న ఒక మహాయుద్ధంలో రేపు ఎంతమంది చనిపోతారో ఎవరు ముందుగా ఊహించలేరు కదా. కానీ అలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు వంట ఎంతో ఖచ్చితంగా జరిగేది. ఒక్క మెతుకు కూడా వృధా కాలేదు. అలాగని ఏ ఒక్క సైనికుడు కూడా ఆకలితో పడుకోలేదు. అసలు వినడానికి ఇది పూర్తిగా అసాధ్యంగా అనిపిస్తోంది గదూ. ఇక్కడ మన సంఖ్యల పరంగా చూస్తే ఈ అసాధ్యం వెనుకున్న స్కేల్ ఏంటో అర్థమవుతోంది. ఒక్కసారి ఆలోచించండి, 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం, 18 రోజుల పాటు ఏకదాటిగా సాగిన మహాసంగ్రామం, 18 అక్షౌహిణుల సైన్యం, అంటే లక్షలాది మంది వీరులు. ఆ 18 రోజులు ప్రతిరోజు ఆ మహాసైన్యానికి భోజనం పెట్టడమంటే ఏమాత్రం చిన్న విషయం కాదు. వాస్తవానికి అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒకరోజు 20,000 మంది సైనికులు నేలకొరగొచ్చు, మరుసటి రోజు ఆ సంఖ్య ఒక్కసారిగా 50,000కు పెరగొచ్చు. ఈ మరణాల సంఖ్యలో ఉన్న ఈ తీవ్రమైన హెచ్చుతగ్గుల వల్ల రేపటికి ఎంత వంట వండాలి అని ప్రణాళిక వేసుకోవడం ఎవరికైనా ఒక పీడకల లాంటిదే. ఒకవేళ ఎక్కువ వండితే వేలాది మందికి సరిపడా అన్నం వృధా అవుతుంది, తక్కువ వండితే అలసిపోయి వచ్చిన సైనికులు ఆకలితో పడుకోవాలి. కానీ ఆశ్చర్యంగా ఆ రోజుల్లో అలా జరగలేదు. ఈ ఊహించలేని ఈ మహాబాధ్యతను తన భుజాలపై వేసుకున్నది ఉడుపీ దేశపు రాజు. యుద్ధం మొదలయ్యే ముందు ఆయన నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఒక గొప్ప అభ్యర్థన చేశారు. ప్రభూ, యుద్ధం చేసేవాళ్లకంటే వారి ఆకలి తీర్చే బాధ్యత నాకివ్వండి అని కోరారు. ఒకరిని చంపడం కంటే ప్రాణాలతో ఉన్నవారి ఆకలి తీర్చడం గొప్ప సేవ అని ఆ రాజు భావించాడు. కాని ఆయన ఎంచుకున్న మార్గం ఏమాత్రం సులభమైనది కాదు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్లకద్దుకున్నట్లు ఊహించుకుందాం. రాత్రిపూట భారీ బంగారు పాత్రల్లో మంటలమీద వంట జరుగుతున్నప్పుడు ఆ రాజు ఆకాశం వంక ఆలోచిస్తూ చూస్తూ ఉండేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆయన వేసిన లెక్క ఒక్కరోజు కూడా తప్పలేదు. సైనికుల సంఖ్య ప్రతిరోజూ మారుతున్నప్పటికీ ఎన్నడూ ఒక్క మెతుకు కూడా వృధా కాలేదు. ఇది నిజంగా నమ్మశక్యం కాని ఒక అద్భుతమైన విజయం. ఇక్కడే అసలైన మలుపుంది. అసలు రేపు ఎంతమంది చనిపోతారో ఈ రాత్రే రాజుగారికి ఎలా తెలిసింది? ఏమాత్రం అంతుచిక్కని ఈ విషయం చూసి యుద్ధవీరులైన పాండవులు కూడా పూర్తిగా ఆశ్చర్యపోయారు. అసలు ఈ ఉడుపి రాజుకు ఈ లెక్క ఎలా తెలుస్తోంది? భవిష్యత్తును ముందుగానే చూసే శక్తేమైనా ఉందా అని తలలు పట్టుకున్నారు. చీకటి పడిన తర్వాత ఆ శిబిరంలో మసక వెలుతురు, బంగారు వర్ణపు దీపాల కాంతిలో శ్రీకృష్ణుడు ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న చెక్క గిన్నెలోని వేరుశెనగ గింజలే ప్రాచీన కాలపు అతిపెద్ద వ్యూహాత్మక రహస్యమని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును, తన శిబిరంలో ప్రశాంతంగా కూర్చుని తింటున్న ఆ వేరుశెనగ గింజలే రేపటి భవిష్యత్తును నిర్ణయించే అద్భుతమైన సంకేతాలు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా నమ్మాల్సిన సత్యం ఇదే. ఆ పక్కా వ్యూహం వెనుక ఉన్న ఆ ప్రక్రియ ఎంత ఖచ్చితంగా జరిగేదంటే, ప్రతిరోజూ రాత్రి శ్రీకృష్ణుడు తన శిబిరంలో కొన్ని వేరుశెనగ గింజలు తినేవారు. ఉడుపిరాజు ఆ గింజల సంఖ్యను లెక్కించేవారు. దాన్ని 10,000తో గుణించేవారు. ఆ వచ్చిన లెక్క ప్రకారమే మరుసటి రోజుకి భోజనం తయారయ్యేది. ఎంత అద్భుతమైన క్రమశిక్షణ కదా ఇది! దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకుందాం. ఒకవేళ కృష్ణుడు ఆ రాత్రి 10 గింజలు తింటే దానర్థం రేపు యుద్ధభూమిలో 10,000 మంది సైనికులు మరణించపోతున్నారు అని. ఆ సంకేతాన్ని బట్టి రేపు ఎంతమంది ప్రాణాలతో మిగుల్తారో రాజుకు పక్కాగా తెలిసిపోయేది. దాన్నిబట్టే వంట వండేవారు. ఎంతటి అద్భుతమైన మరియు నిశ్శబ్దమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఇది! ఇదంతా చూస్తే కేవలం ఒక ఆహార సరఫరా విజయం మాత్రమే కాదు, దీని వెనక ఒక లోతైన తత్వం దాగి ఉంది. రణరంగంలో నేలకొరిగిన వీరులు బంగారు ధూళిలా గాలిలో కలిసిపోయి ఆకాశంలో లీనమవుతున్నా సరే, ఆ దైవకృప వల్ల ప్రాణాలతో ఉన్న ఏ ఒక్క వీరుడు ఆకలితో అలమటించలేదు. లక్షలాది మరణాల మధ్య కూడా ప్రతి సైనికుడికి దొరికిన ఆ వెచ్చని భోజనం నిజంగా ఒక గొప్ప దైవికమైన కరుణ.